2 days నిన్న నేను చెప్తూనే ఉన్నాను ఆల్రెడీ. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫస్ట్ కెప్టెన్ సంజన గారు అవుతున్నారని మన మాట ప్రకారమే సంజన గారు కెప్టెన్ అయ్యారు. కానీ ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా ఎక్కడ సమాజంలో బిగ్ బాస్ లోనే కాదు, ఈ సమాజంలో ఎక్కడైనా సరే గెలిచిన వారు సీట్ ను అధిరోహిస్తారు, కింగ్ లాగా ఒక సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ వాళ్ళు చూపిస్తారు. కానీ ఓడిపోయిన వాళ్ళు ఖచ్చితంగా జనాల మనసులు దోచుకుంటారు. జరిగింది అదే, ఇప్పుడు వాస్తవానికి జరిగింది అదే. ఏం జరిగింది? విన్నర్ సంజన అయితే రన్నర్ ఎవరు? రన్నర్ తరపున పోరాడింది ఎవరు? రాము ఇస్ ద రియల్ హీరో. రాము సపోర్టర్ ఎవరు? అంటే ఇక్కడ రాము సపోర్టర్ షష్టి కదా. వీళ్ళు మనసులో అంటే ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. ఓకేనా? హాయ్, హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అసలు ఏమైనా ప్రోగ్రామా, ఏమైనా బిగ్ బాస్ అసలు ఎంటర్టైన్మెంట్ కి బాద్షా లాగా ఉంది అసలు ప్రోగ్రామ్. ఏ ప్రోగ్రామ్ అంటే నిన్న జరిగిన ఐదో రోజు జరిగిన ఎపిసోడ్ అనేది అసలు ఎంత నాకైతే చాలా బాగా నచ్చింది. ఫన్ అంటే ఎంటర్టైన్మెంట్ కి, అంటే ఒక మూవీ ఎలా ఉంటుందో, ఒక సక్సెస్ఫుల్ అంటే బ్లాక్ బస్టర్ మూవీ ఎలా ఉంటుందో అలా జరిగింది. వీడియో మొత్తం మంచిగా ఈరోజు రివ్యూ చెప్తున్నా. రివ్యూ మొత్తం చూడండి, చూసి లైక్ చేయండి. ఓకేనా? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో చూశాక లాస్ట్ లో కామెంట్ చేయండి. ఓకేనా? వీడియో లైక్ చేయడం మాత్రం కంపల్సరీ మర్చిపోకండి. ఓకేనా? మీ కష్టపడి మీకోసం మన కోసం వీడియో చేస్తున్నాం. మీ సపోర్ట్ మాకు కంపల్సరీగా తెలియజేయండి. మాక్సిమం కొంతమంది మంచి సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసే వాళ్ళకి ఓకే. హాయ్, హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అసలు ఏమైనా ప్రోగ్రామా, ఏమైనా బిగ్ బాస్ అసలు ఎంటర్టైన్మెంట్ కి బాద్షా లాగా ఉంది అసలు ప్రోగ్రామ్. ఏ ప్రోగ్రామ్ అంటే నిన్న జరిగిన ఐదో రోజు జరిగిన ఎపిసోడ్ అనేది అసలు ఎంత నాకైతే చాలా బాగా నచ్చింది. ఫన్ అంటే ఎంటర్టైన్మెంట్ కి, అంటే ఒక మూవీ ఎలా ఉంటుందో, ఒక సక్సెస్ఫుల్ అంటే బ్లాక్ బస్టర్ మూవీ ఎలా ఉంటుందో అలా జరిగింది ఐదో రోజు ఎపిసోడ్. అందులో కెప్టెన్ గా టాస్క్ ఫైనల్ కావటం, దాని తర్వాత కొంత ఫన్ జనరేట్ కావటం, దానిలో తర్వాత మళ్ళీ ఇంకా కొంత ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ థమ్స్అప్ కోసం వాళ్ళు కొంత షూటు చిన్న ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం, కెప్టెన్ దాన్ని అరేంజ్ చేయడం అంతా అసలు నిజంగా మంచి. ఈ వీక్ లో హైయెస్ట్ డే ఏంటంటే ఈ నిన్న ఐదో రోజు జరిగిన ఒక ఫన్ డ్రామా. అది దాని గురించి మొత్తం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేయండి. మీరు ఇంకా మన వీడియోస్ మీరు ఇంకా చూస్తూ ఉంటారు, ఆదరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మేము కూడా మీలో ఉన్న ఒక నార్మల్ పర్సన్స్నే, మేము పెద్ద సెలబ్రిటీస్ కాకపోతే కొంచెం చెప్పాలి అనే ఉద్దేశంతోనే వీడియో ఛానల్ స్టార్ట్ చేసి చెప్తున్నాం. ఓకే, మంచిగా వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి. మీరు లైక్ చేసే వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చాలా మంది మంచిగా ఆదరిస్తున్నారు. విషయం ఏంటంటే ఇట్లా అప్పుడప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అవుతా ఉంటది, ఏదో ఒకటి సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఓకే, మనం పెద్ద పెద్ద ప్యాలెస్లలో ఉన్నట్లే ఏదో నార్మల్ ఇళ్లలో ఉంటున్నాం కాబట్టి ఆ ఇళ్లలో సంబంధించి మనం కూడా సమాజంలో ఉంటున్నాం కాబట్టి ఏదో జరుగుతూ ఉంటాయి. అసలు ఏం జరిగింది? కెప్టెన్ టాస్క్ తో స్టార్ట్ అయింది 5 రోజు. కెప్టెన్ టాస్క్ 4 రోజు స్టార్ట్ అయితే 5 రోజు కంటిన్యూషన్ అయింది. 5 రోజులో కెప్టెన్ ఎవరైనా ఫైనల్ అయింది. అక్కడ జరిగిన విషయం ఏంటంటే అసలు కెప్టెన్ గా గెలిచింది ఎవరు? మనం చెప్తూనే ఉన్నాం నిన్న నుంచి. కెప్టెన్ గా సంజన గారు ఎంపిక అవుతున్నారు. సంజన గారు ఈ వారం ఈ బిగ్ బాస్ 9 సీజన్ లో ఫస్ట్ కెప్టెన్, లేడీస్ లో ఫస్ట్ కెప్టెన్ అనేది మనం 2 days నిన్న నేను చెప్తూనే ఉన్నాం ఆల్రెడీ. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫస్ట్ కెప్టెన్ సంజన గారు అవుతున్నారని మన మాట ప్రకారమే సంజన గారు కెప్టెన్ అయ్యారు. కానీ ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా ఎక్కడ సమాజంలో బిగ్ బాస్ లోనే కాదు, ఈ సమాజంలో ఎక్కడైనా సరే గెలిచిన వారు సీట్ ను అధిరోహిస్తారు, కింగ్ లాగా ఒక సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ వాళ్ళు చూపిస్తారు. కానీ ఓడిపోయిన వాళ్ళు ఖచ్చితంగా జనాల మనసులు దోచుకుంటారు. జరిగింది అదే, ఇప్పుడు వాస్తవానికి జరిగింది అదే. ఏం జరిగింది? విన్నర్ సంజన అయితే రన్నర్ ఎవరు? రన్నర్ తరపున పోరాడింది ఎవరు? రాము ఇస్ ద రియల్ హీరో. రాము సపోర్టర్ ఎవరు? అంటే ఇక్కడ రాము సపోర్టర్ షష్టి కదా. వీళ్ళు మనసులో అంటే ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. ఓకేనా? గెలిచిన టీం ఎవరు? సంజన అదే కెప్టెన్ గా గెలిచింది. సంజనని సపోర్టర్ ఎవరు అంటే దమ్ము చూపెట్టి సరే గెలవడం జరిగింది. అదృష్టవశాత్తు ఏదో రాసి అప్ లో ఉంది కాబట్టి తను ఎవరు
కిందకి లాగలే, మేకులు లాగలే. అది తన పాయింట్. అసలు యాక్చువల్ గా బిగ్ బాస్ అసలు మెయిన్ అసలు ఈ ప్రోగ్రామ్ కెప్టెన్ కావడానికి మెయిన్ కీ ఎవరంటే బిగ్ బాస్. సంజన కెప్టెన్ కావడంలో మెయిన్ పాత్ర వహించింది ఎవరంటే బిగ్ బాస్. బిగ్ బాస్ సంజనాని కన్ఫెషన్ రూమ్ కి పిలవపోయి ఉంటే తనకు ఒక అవకాశం వచ్చేదో రాదు, అవునా కదా? అట్లే బిగ్ బాస్ తనని కన్ఫెషన్ రూమ్ కి రావడం, నువ్వు ఒక 5 members ని ఎంచుకో అంటాం. అందులో 5 members లో ఈ మెంబర్ సంజన కూడా ఉండటం కూడా ప్లస్ అయింది. అక్కడతో బిగ్ బాస్ ఎవరిని ఎట్లయితే ఎంచుకున్నాడో ఆ ఎంచుకున్న దాన్ని ఫుల్ఫిల్ గా తనకు సంబంధించిన తనకి ఎవరైతే పోటీ అయ్యారో వాళ్ళనే కొంచెం ఎంచుకోవడం జరిగింది. దాంట్లో ఇద్దరు 5 members అంటే తనతో పాటు మిగతా 2 టెనెట్స్, మిగతా 2 ఓనర్స్ లో డెమెన్ పవన్, నెక్స్ట్ హరీష్. ఇక్కడ టెనెట్స్ లో సృష్టి అండ్ ఇమాన్యుయల్, వీళ్ళని 4 members గా ఎంచుకుంటే తనతో పాటు 5 members అయ్యారు. ఓకే, ఇక్కడ ఇమాన్యుయల్ సంబంధించిన సపోర్టర్ ఎవరు? బర్నీ గారు. ఓకేనా? అట్లాగే షష్ఠి సంబంధించిన సపోర్టర్ ఎవరు? రాము రాథోడ్. మన అసలు షో హీరో ఎవరంటే రాము రాథోడ్. అట్లాగే హరీష్ సంబంధించిన సపోర్టర్ ఎవరు? కళ్యాణ్. ఓకే, డమన్ పవన్ కి సంబంధించిన సపోర్టర్ ఎవరు? ప్రియా గారు. ఓకేనా? వీళ్ళు. అట్లాగే సంజన సంబంధించిన సపోర్టర్ దమ్ము శ్రీజ. ఓకే, వీళ్ళు 5 members ని ఎంచుకోవడం జరిగింది. ఆ 5 members ఒక టాస్క్. యాక్చువల్ గా ఈ ప్రోగ్రామ్ అనేది అవుట్డోర్ లో పెట్టాల్సింది. ఈ ప్రోగ్రామ్ అనే కాదు, అసలు కెప్టెన్స్ సంబంధించిన ఏదైనా ప్రోగ్రామ్ అవుట్డోర్ లో, అంటే బిగ్ బాస్ సెట్ లోనే ఒక అవుట్డోర్ యూనిట్ ఉంటుంది. నాకు వర్షం రావడం వల్ల కొంచెం అది డిస్టర్బెన్స్ కావడంతో ఇండోర్ లో ఏ ప్రోగ్రామ్ అయితే సెట్ అవుతుందో ఆ ప్రోగ్రామ్ ని అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళు మిగతా ఎవరైతే సపోర్టర్స్ ఉందో వాళ్ళు వచ్చి వాళ్ళ మేకులు లాగుతా ఉంటే 1 by 1 వాళ్ళు గివ్ అప్ గేమ్ లో గివ్ అప్ ఇచ్చేస్తుంటే ఫైనల్ గా 2 మిగిలిపోతారు, దమ్ము శ్రీజ అండ్ రాము రాథోడ్ కి అసలు సపోర్ట్స్ ఆ మేకులు ఏం లేకపోయినా కూడా ఒక్క మేకుతోనే అసలు తన సపోర్టర్ ఎవరైతే ఉన్నారో ఎవరైనా కానీ, షష్ఠి కానీ, సపోజ్ ఎవరైనా తన అంటే రాము రాథోడ్ నిజంగా ఈజ్ ద రియల్ హీరో, ఈజ్ ద రియల్ కింగ్, రియల్ కెప్టెన్ అని చెప్పొచ్చు మనం యాక్చువల్ గా. ఓకేనా? అవును, వాస్తవం జరిగింది అదే. అంటే యాక్చువల్ గా దమ్ము శ్రీజ మేకులు ఎవరు తీయాలి ఆడ ఎక్కువ. మాక్సిమం అందరూ ఎవరు వచ్చినా సరే రాము రాథోడ్ కానీ, అక్కడ కళ్యాణి గాని, కింద ప్రియాని గాని వీళ్ళే తీశారు. బర్నీ గారి అట్లా తీస్తే టోటల్ గా ఏం జరిగింది? ఇక అందరి అయిపోయినాయి. టోటల్ గా లాస్ట్ కి 2 ప్రియా థర్డ్ పర్సన్ గా వచ్చేసింది. సెకండ్ రన్నర్ ఎవరు? రాము రాథోడ్. అండ్ ఫైనల్ గా దమ్ము శ్రీజ నిలిచింది. దమ్ము శ్రీజ కెప్టెన్ కంటెస్టెంట్ సంజన గారు కాబట్టి యాజ్ యూజువల్ గా సంజన గారు విన్ అయ్యారు. ఈ ఫస్ట్ వీక్ బిగ్ బాస్ సీజన్ 9 కి ఫస్ట్ కెప్టెన్ సంజన గల్రాని ఫస్ట్ కెప్టెన్. ఓకే, తన కెప్టెన్ అయిన తర్వాత ఒక డ్రామా నడిచింది, ఒక పన్ను నడిచింది. అసలు మామూలుగా అసలు అది అంటే మూవీస్ లో చూస్తే ఒక బ్రహ్మానందం రోలు నాకు యాక్చువల్ గా అది హరీష్ పోషించింది అనిపించింది. గుండంకుల్ చాలా పందిగా అది థమ్స్అప్ పంపిస్తే బిగ్ బాస్ థమ్స్అప్ ఆల్రెడీ చాక్లెట్ తన లగ్జరీ రూమ్ ఇచ్చారు కదా, లగ్జరీ రూమ్ లో చాక్లెట్ పెట్టుకుంటే ఆల్రెడీ 2 ప్రియా ఇంకా శ్రీజ 2 దొంగతనానికి చాక్లెట్ తీసుకెళ్లి వాళ్ళ రూమ్ లో పెట్టేసుకుంటారు. అది తను చూడలేదు సంజన. ఇంకా అయితే వాళ్ళు తీసుకొని చాక్లెట్ దాచుకుని ప్రియా వాళ్ళు దమ్ము శ్రీజ దాచుకుని అట్లా నెక్స్ట్ టైం ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళ కోసం థమ్స్అప్ కెప్టెన్ థమ్స్అప్ పంపించి నువ్వు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు వాళ్ళకి ఇంప్రూవ్ చేస్తే వాళ్ళకి ఇవ్వమని చెప్తే థమ్స్అప్ బాటిల్స్ అందులో ఒక థమ్స్అప్ బాటిల్ మన గుండంకు లేపేస్తాడు. అంటే బాటిల్ అన్ని డైనింగ్ టేబుల్ పెట్టి వెళ్ళిపోతుంది. తన నెగ్లిజెన్స్ వెళ్ళిపోతే అప్పుడు ఏం చేస్తుంది? గుండంకులు వచ్చేసి ఒక థమ్స్అప్ బాటిల్ లేపేసి కొద్దిసేపు దాన్ని సోఫా కింద రాసి మళ్ళీ తర్వాత వచ్చేసి మళ్ళీ గుర్తుపడుతుంది అని తీసుకొచ్చి ఖాళీ బాటిల్ తీసుకొచ్చి మళ్ళీ ఖాళీ బాటిల్లో ఈ థమ్స్అప్ బాటిల్ పోసుకొని ఫ్లోరషైని కలిపి అందులో పోసుకొని తాగి డౌట్ రాకుండా వాటర్ బాటిల్ పోసుకొని తిరుగుతా ఉంటారు. మేము కూడా అప్పుడప్పుడు అంతే చేస్తాం. ఏదన్నా బయటకు పోయినప్పుడు ఎంత డౌట్ రాకుండా థమ్స్అప్ లో ఏదో చేసుకొని కొంత మిక్సింగ్ చేసుకుని చేస్తా ఉంటాం మేము అబ్బాయి. అట్లే వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి అట్లా చేశారు బహుశా. అయితే ఇక్కడ ఆడ మంచి పన్ను క్రియేట్ అయింది. థమ్స్అప్ బాటిల్ ఎడిపోయింది అని కెప్టెన్ ఇబ్బంది పడుతూ ఉంటది. కెప్టెన్ గా ఫెయిల్ అయినట్టే, అక్కడ కొంత సఫర్ అయినట్టే. అట్లాగే
హరీష్ మళ్ళీ గుండంకులు ఏం చేస్తాడు అసలు ఒక కిచెన్ మాస్టర్ ఉండు, ఒక మానిటర్ ఉండు, అవన్నీ వదిలిపెట్టి హరీష్ పోయి కిచెన్ లో పోయి వండుకొని తింటాం, బిగ్ బాస్ చూడటం, బిగ్ బాస్ ఎగ్ బై చేసుకుంటే బిగ్ బాస్ తనకి వార్నింగ్ ఇస్తాడు కెప్టెన్ ఏంటి నీ అందరిలో ఎవరు పడితే వాళ్ళకి నువ్వు ఒప్పుకున్నావా, నువ్వు కిచెన్ లోకి ఎవరు పర్మిషన్ ఇచ్చావంటే సార్ ఈ ఒకసారికి ఎక్స్క్యూజ్ చేయండి, ఇంకోసారి నేను చదవకుండా చూసుకుంటా అని ప్రతి సెక్షన్ నేను చూసుకుంటా అని చెప్పడంతో సరే అక్కడితో అది అయిపోయింది. ఓకే, థమ్స్అప్ బాటిల్ అక్కడ ఒకటి మిస్ అయింది, ఒకటి హరీష్ తీసుకుపోయి తాగటం, షైని ప్రియా తాగటం జరిగింది. నెక్స్ట్ ఎవరు రీతి వెళ్ళి కొంచెం తాగింది, స్విచ్ చేసి మళ్ళీ వచ్చేస్తుంది వస్తుందని మళ్ళీ చూసుకుంటారు. ఓకే, అయితే ఫన్నీగా అయితే మిగిలిన థమ్స్అప్ బాటిల్ కోసం ఏం చేస్తుంది కెప్టెన్ సంజన ఒక నాకు కొంచెం నన్ను ఇంప్రెస్ చేయండి, నన్ను కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయండి, ఎవరు ఎంటర్టైన్మెంట్ చేస్తే వాళ్ళకి ఇస్తా అని చెప్తుంది. అయితే అందులో కొంతమంది అయ్యి ఒక గ్రూప్ ఏర్పడి భరణి గారు, ఇమాన్యులు, సునీల్ శెట్టి, తనుజ, డెమ్మన్ పవన్, ప్రియా అందరు కలిసి ఒక్కొక్క క్యారెక్టర్. అందులో మెయిన్ ఫన్నీ విషయం ఏంటంటే ఇమాన్యులో వైఫ్, డెమ్మన్ పవన్ హస్బెండ్, వాళ్ళ పిల్లలు ఎవరు శ్రీజ ఇంకా సునీల్ శెట్టి, ప్రియాను వాళ్ళ అత్తగారు, పవన్ కి అత్తగారు అన్నట్టు. అయితే ఆడ అసలు మామూలు పని ఉండదు అంటారు, ఏమంటాడు నీ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు మారదా అని మన దమన్ పవన్ అంటారు. అంటే వీడు సునీల్ శెట్టి మన ఇమాన్యుల్ అంటాడు ఆయన అంతే సార్, అంతే మేడం, ఆయన నైట్ పడుకున్నా అంతే, లేచినా అంతే, రేపు తిన్నా అంతే, తాగినా అంతే, ఎప్పుడు చూడు ఒకటే ఎక్స్ప్రెషన్, ఒకటే కట్అవుట్, ఒకటే మనిషి. రేపు సపోజ్ 100 రోజులున్నా ఇదే ఎక్స్ప్రెషన్ బిగ్ బాస్, ఇదే బిగ్ బాస్ అని వాళ్ళందరూ చెప్తాడు. సపోజ్ అనుకోకుండా బిగ్ బాస్ టైటిల్ విన్ అయినా కూడా ఆయన ఎక్స్ప్రెషన్ అదే అని అసలు మామూలు కూడా నిజంగా యాక్చువల్గా ఆ పవన్ ఎప్పుడు చూసినా కూడా పవన్ పేరు పెట్టుకుని మరి అట్లా ఉంటుందో అర్థం కావట్లేదు. ఈ పవన్ ఎట్లుంటుంది, ఈ పవన్ ఎన్ని యాంగిల్స్ ఉంటాయి, అసలు ఆ పవన్ ఎట్లుంటది, పవన్ కళ్యాణ్ హీరో ఎట్లుంటాడు, ఈ పవన్ అదేంటన్నా పేరు, అలాంటి పేరు ఎలాంటి దమ్మున్న పేరు అది అందరికి ఉంటదా? పవన్ అంటే అసలు దాంట్లో ఒక వైబ్రేషన్ ఉంటది, అలాంటిది మనోడు అసలు ఒక ఏది ఉండదు, ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారు ఒకటే ఎక్స్ప్రెషన్, గేమ్స్ సరిగా ఉండడు, మరి ఏదో నెక్స్ట్ ఏమైనా వస్తుందో తెలియదు కానీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మన రివ్యూ. యాక్చువల్గా బాగా జరిగింది, మంచిగా అన్ని కలుపుకోలుగా 5వ రోజు బాగా జరిగింది అనేది నాకు అసలు బాగా నచ్చింది. ఓకేనా, మన వీడియో ఎట్లా వచ్చిందో మీరు కామెంట్ చేయండి. వీడియో మొత్తం మంచిగా ఈరోజు రివ్యూ చెప్తున్నా, రివ్యూ మొత్తం చూడండి, చూసి లైక్ చేయండి. ఓకేనా, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో చూశాక లాస్ట్ లో కామెంట్ చేయండి. ఓకేనా, వీడియో లైక్ చేయడం మాత్రం కంపల్సరీ మర్చిపోకండి. ఓకేనా, మీకు కష్టపడి మీకోసం మన కోసం వీడియో చేస్తున్నాం, మీ సపోర్ట్ మాకు కంపల్సరీగా తెలియజేయండి. మాక్సిమం కొంతమంది మంచి సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేసే వాళ్ళకి ఓకే. మన రివ్యూ ఎట్లా వచ్చిందో, మన రివ్యూ ఎట్లా చెప్పినామో మీరు లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. ఓకేనా, అంతా చూడండి. ఓకే, బాయ్.